వాస్తుశాస్త్రరీత్యా మనం పాటించేటువంటి విధి విధానాలే మన జీవితంలో అదృష్టాన్ని ప్రసాదిస్తాయి. దేవుని గది యొక్క మందిరాన్ని ఇంటికి ఈశాన్యంలో ఉండే విధంగా నిర్మించుకోండి. మందిరంలో మాత్రం అనునిత్యం నిత్య దీపారాధన చేస్తుంటే ఆ ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. అందుచేత దీపం జ్యోతి పరబ్రహ్మం అన్నారు. దీపారాధన చేసేటప్పుడు కూడాను కుందులు పెట్టి దీపారాధన చేసేటప్పుడు కుంది కాస్త ఎత్తుగా ఉండాలి. మరి చిన్న కుంది పెట్టి దీపారాధన చేయకూడదు. మన యొక్క వయసును బట్టి అక్కడ కుంది ఎత్తు కూడా పెంచి ఉండాలి. అలాగే కుందితో దీపారాధన చేసేవాళ్ళు కింద ప్లేటు పెట్టి తర్వాత కుంది పెట్టి దీపారాధన చేయటం మంచిది. ఆ ప్లేటు కింద స్వస్తిక్ గుర్తు వేసి ముగ్గు వేసి దీపారాధన చేస్తే శతవిధాలా కూడాను బాగా కలిసి వస్తుంది. దీపారాధన ఆచరించే విధి విధానం చాలా గొప్పది. అంతేకాకుండా నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా శనగ నూనెతో దీపారాధన చేయకూడదు. ఆ నూనెతో దీపారాధన చేస్తే చాలా దరిద్రం వస్తుంది. ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఈ నూనెలు వాడటం దీపారాధనలో చాలా విశిష్టం. ఫ్రిడ్జులు, గ్రైండర్లు, మిక్సీలు ఇంటికి కానీ వంటగదిలో కానీ ఆగ్నేయ దిశలో ఉంచటం మంచిది. వంటగదిలో వంటకు ఏర్పాటు చేసేటువంటి ప్లాట్ఫామ్ ఆగ్నేయంలో ఏర్పాటు చేయటం శతవిధాలా మంచిది. తూర్పు ఉత్తర గోడలకు తగలకుండా కడితే ఇంటి ఇల్లాలు సుఖంగా ఉండటమే కాక సౌభాగ్యాన్ని కూడా పొందగలుగుతుంది. బియ్యం డబ్బా గదిలో వాయువ్య దిశలో పెట్టాలి. ప్రతిరోజు ఉదయాన్నే ఇల్లాలు స్టవ్ను శుభ్రం చేసుకొని పసుపు కుంకుమ బొట్టు పెట్టి నమస్కరించి వంట ప్రారంభించటం చాలా మంచిది. గ్యాస్ స్టవ్కి నమస్కారం చేసి వంట ప్రారంభిస్తే చాలా మంచిదండి. ముందు వంటను పాలతో ప్రారంభించండి. 3 సార్లైనా పొంగితే ఆ రోజంతా శుభమే జరుగుతుంది. తదుపరి ఏ పదార్థమైనా సరే వండుకోవచ్చు అంటుంది శాస్త్రం. ఎటు మొట్టమొదటిసారిగా కాఫీయేగా మనం పెట్టుకునేది కాబట్టి పాలు 3 సార్లు పొంగేట్టుగా చూసుకోండి. కింద పొర్లిపోకుండా అట్లా పొంగొచ్చేట్టుగా చూసుకోవడం. మళ్ళీ ఇంకోసారి అలా చేసుకొని గనక కాఫీలు కనుక పెట్టుకుని తాగితే సరిపోతుంది. సర్వే జనా సుఖినో భవంతు.